ఏపీలో ఇంధన కొరత వెంటాడుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం అల్లాడిపోతున్నారు. గుంటూరులో ఆయిల్ కష్టాలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. వాహనదారులు, అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పంటలకు ఇంజిన్ల ద్వారా నీళ్లు అందించే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాల బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. పెట్రోల్ బంకులు ఏదైతే పెట్రోల్లో ఆయిల్ లేక ఏదైతే స్థానికులు కానీ అలాగే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం గుంటూరులో లక్ష్మీపురం సెంటర్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఏదైతే చూస్తే మనం ఇప్పటికీ పోలీసులు కూడా దీనికి ఏదైతే పెట్రోల్ బంకు వెళ్ళటానికి ఏదైతే పెట్రోల్ బంకులోనికి ఆయిల్కి కొట్టించుకోవడానికి వెళ్ళటానికి పోలీసులు బందోబస్తు మరీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క బంకులో అయితే ప్రస్తుతం ఒక ట్యాంకర్ వచ్చింది. ఈ ట్యాంకర్ వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క మొత్తంగా కూడా ఈ యొక్క ట్యాంకర్ వచ్చిందని తెలియటంతో ఈ గుంటూరులో చాలా వరకు బంకుల్లో కూడా ఆయిల్ లేని పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క బంకులోకి ఆయిల్ ట్యాంకర్ వచ్చింది. ఈ ట్యాంకర్ ఇక్కడ కొద్దిసేపట్లో ఆయిల్ కొడతారు అనే సమాచారంతో అయితే ఇక్కడ ఈ బంకు దగ్గర బారులు తేరిన పరిస్థితి అయితే మనం కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా వారిని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాహనదారులు ఒక్కసారిగా వెళ్తే కనుక ఇబ్బందులు కలిగే పరిస్థితి అయితే ఉంటుంది. లక్ష్మీపురం సిగ్నల్స్ దగ్గర వరకు కూడా బారులు తేరిన వెహికల్స్ పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ పరిస్థితి అసలు ఎందుకు తలెత్తింది అనే అంశం కూడా ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి చూసుకుంటే ఇప్పుడే ఈ బంకులోకి ఆయిల్ ట్యాంకర్ రావటం, ఆయిల్ ట్యాంకర్ని ఇక్కడ ట్యాంక్లో ఫిల్ చేయటం, ఏదైతే బంకుకు సంబంధించిన ట్యాంకర్ ఇక్కడ గ్రౌండ్లో ఉన్న ట్యాంక్లో ఫిల్ చేయటం, ఈ ఫిల్ చేసిన ఆయిల్ రావటం, అది ప్రస్తుతానికి ఎప్పుడైతే ట్యాంకర్ వచ్చిందని గమనించారో దారి పోయేవాళ్ళు అసలు మొత్తంగా గుంటూరు పట్టణంలో ఎక్కడ లేకపోవటం, బంకుల్లో ఎక్కడ దొరికిద్దా అని, ఏ బంకుకి ట్యాంకర్ వస్తుందా అని అనే విధంగా ఏదైతే వాహనదారులు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వెహికల్ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి వాళ్ళకి ఏదైతే 2 రోజుల నుంచి కూడా ఆయిల్ లేకపోవడంతో గుంటూరు వాసులు ప్రధానంగా గుంటూరులో 70 బంకులు ఉన్న నేపథ్యం, ఈ బంకుల్లో ఒక్క దాంట్లో కూడా ఆయిల్ లేదని వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఎప్పటి నుంచి మీకు ఈ సమస్య గుంటూరులో కనిపిస్తుంది? అసలు దీనికి ఆయిల్ కొరత కారణం ఏంటి ఏమన్నా మీకు తెలుసా ఏంటి? అసలు కారణం ఏంటి అనేది తెలియదండి. కానీ 3-4 రోజుల నుంచి సంక్షోభం అయితే ఉంది. మా ఫ్రెండ్స్ కానీ ఎటు నుంచి వస్తున్నా కానీ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉన్నట్టని తెలుస్తుంది. మరి అంటే మన రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది, పక్కన రాష్ట్రాల్లో కనపడతలేదని చెప్తున్నట్టు ఉంది. అయితే ప్రభుత్వాలు దీని మీద ఏమన్నా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మొన్న సమావేశాలు కూడా దీని మీద నిర్ణయించారు. అయినప్పటికీ ఈ కొరత తీరలేదు. ఏమి చెప్పొచ్చు అధికారులకు కానీ? ఇది ఏమోనండి, నాకు తెలిసి అయితే ఈ సమస్య ఇంకా ముదిరేటట్టే ఉంది, కానీ ఇదైతే పలచబడేటట్టయితే ఏం కనిపించలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ రకంగా ఉండిద్ది ఏంటి అనేది కూడా ఎవరు చెప్పలేము. ఆయిల్ ఎందుకు కొరత ఏర్పడింది ఏమన్నా మనకు తెలుసా అండి? ఇది యుద్ధం మూలానే, ఇంక దేని మూలానే. యుద్ధం ఎప్పుడో అయిపోయింది. అయితే యుద్ధంకి సంబంధించి 2 రోజులు అంటే వేరే రాష్ట్రాల్లో కొరత కనిపించట్లేదు అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కొరత, అంటే యుద్ధం అన్ని చోట్ల ఉంది కదా అని సామాన్యులు కూడా చెప్తున్న పరిస్థితి. అసలు దీన్ని మీరేమంటారు? అదైతే మన గవర్నమెంట్ పాలసీ మీద బేస్ అయి ఉంటుంది కదండి, మనం చెప్పేది కాదు కదా ఏది కూడా. ఇది ఏదైతే యుద్ధం వచ్చిన కారణం వల్ల మాత్రమే ఈ సమస్య ఏర్పడింది. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఈ యుద్ధం సమస్య వల్ల ఈ యొక్క డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, బంకుల సమస్య కానీ, గ్యాస్ సమస్య కానీ ఏర్పడిందని కూడా కొందరు చెప్తున్నారు. అయితే మొత్తానికి అసలు ఈ యొక్క కొరత తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఏర్పడింది అనేది అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా వాహనదారులు, స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక వాహనదారుని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఆయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు? అసలు ఎన్ని రోజుల నుంచి గుంటూరులో ఆయిల్ కొరత ఏర్పడింది? అసలు ఎందుకు ఈ యొక్క ఆయిల్ ఎందుకు లేకుండా పోయిందని అంటారు? మీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశం ఏముందిలే కానీ ఆయిల్ ఫుల్ టైట్ అంటున్నారు. అదనం కొట్టించుకోవడమే ఇబ్బంది మెయిన్ జనం. అదనం అంటే అంతకుముందు ఇది లేదు కదా, అదనంగా ఎంతైనా కొట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చింది అంటున్నాం? ఈ సమస్య అసలు అర్థం కాని పరిస్థితి అంటున్నారు. ఏంటి అంటారు మీరు?
ముందు బండి పని మొత్తంగా ఎవరికి అర్థం కాని పరిస్థితి అనే విధంగా అయితే ఆయిల్ కొరత ఏర్పడింది. ఏదైతే ఈ యొక్క కొరతతో చూస్తే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రస్తుతానికి కాలేజీలు కానీ సెలవులు అయినప్పటికీ కూడా కొన్ని ఎక్స్ట్రా క్లాసులు కొన్ని కాలేజీలు నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాలేజీ బస్సులు కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంది అసలు బంకులు ఈ విధంగా గుంటూరులో ఈ విధంగా ఉండటం ఎప్పుడన్నా చూసారా? అసలు ఆయిల్ లేకపోవడానికి కారణం ఏంటంటారు? తెలియదండి మాకు. కాలేజీ బస్సులు పిల్లలకి ఇప్పుడు ప్రస్తుతానికి సెలవులైనప్పటికీ కూడా ఎక్స్ట్రా క్లాసులు వగైరా నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. వారిని తీసుకెళ్ళటానికి కానీ ఇలా ఇబ్బంది ఏర్పడుతుంది అంటారు? ఇబ్బందిగానే ఉందండి, మాకు ఇబ్బందిగానే ఉంది. ఇది మొత్తంగా అన్నిటికీ వాహనాల అవసరం నేపథ్యంలో ఆయిల్ లేకపోవటం, అలాగే హాస్పిటల్స్కి సంబంధించి కూడా ఎవరన్నా అత్యవసర పేషెంట్లను కూడా తీసుకెళ్ళాలి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే వాహనాలకి ఆయిల్ అవసరం. అలాంటిది ఆయిల్ లేకపోవటం చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఎదురవుతుందనేది వాహనదారులు కానీ పట్టణవాసులు ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.